2023 స్థానిక ఎన్నికలలో బాలయ్య బాబు గారు అప్పుడు మేము అధికారంలోకి వస్తే జగన్ గారు ఏదైతే ఇచ్చారో దాన్ని మేము తీవ్రంగా ఖండించి మేము హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చెప్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. కానీ మీకు రాజకీయటువంటి భిక్ష పెట్టినటువంటి హిందూపురానికి మీరు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గడిచిన 30 సంవత్సరాల నుండి మీకు హిందూపురం అంటే టీడీపీ అంటే హిందూపురం అని కంచుకోటగా చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బాలయ్య బాబు గారు మీరు హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ఎందుకు మీరు తేవాలని చెప్పేసి డిమాండ్ చేయలేకపోతున్నారు. అప్పుడైతే ప్రతిపక్షం ఉన్నాం, చేయలేకపోయినాం. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా హిందూపురాన్ని జిల్లాగా ప్రకటిస్తామని చెప్పేసి మీరు కల్లుపల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు కదా. ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మీ బామ్మర్ది గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి మీరు ఇప్పుడు స్థానంలో ఉన్నారు. కానీ మీరు దాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. అదే కాకుండా ఇప్పుడు ఇండస్ట్రీ కోసం 10,000 ఎకరాలు మీరు కేటాయిస్తున్నారు. కానీ అదే జిల్లా కోసం ఒక 100 ఎకరాలు మీరు చేయలేరా? 100 ఎకరాల కోసం మీరు మనసు పెట్టి చేస్తే తప్పకుండా మీకు చేసే కెపాసిటీ ఉందని చెప్పేసి హిందూపురం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మీరు కానీ జిల్లా కేంద్రంగా మీరు ప్రకటించకపోతే రాబోయే కాలంలో కూడా చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.